హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే కోడిగుడ్డు టిక్కానైతే చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ఇది ఎంతో రుచిగా ఎలా చేయాలనేది ఈ కోడిగుడ్డు టిక్కాని ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేనైతే 5 గుడ్లు అయితే ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకున్నాను. ముందుగానైతే ఈ గుడ్లను అయితే మనమైతే కట్ చేసుకుందాం. చూసారు కదా, కోడిగుడ్లను అయితే ఈ విధంగానైతే కట్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకూడదు అయితే ఒక గిన్నె పెట్టేసేయండి. గిన్నె పెట్టేసేసి గిన్నె బాగా వేడి కాగానే అందులోనే ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేసేసేసి ఇందులోనే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసేసేసి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను అయితే ఇందులోనైతే పెట్టేసేయండి. గిన్నెలో సరిపడనైతే గుడ్డు ముక్కలను అయితే పెట్టేసేసి మనకైతే 2 నిమిషాలు అయితే మనం వేసిన ఉప్పు కారం పసుపులోనైతే బాగానైతే అలా వేగనివ్వండి. చూసారు కదా, ఒక 2 నిమిషాలు అయితే మనం అయితే ఉప్పు కారంలోను గుడ్లను అయితే బాగా ఫ్రై చేసిన తర్వాత తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి. గుడ్డు ముక్కల్ని తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇదే గిన్నెలోనే ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేసేసేసి కాస్త వేగగానే ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసేయండి. అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 1 టీ స్పూను తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి వేసేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. తాలింపు గింజలు కరివేపాకు వేసిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కల్లా కట్ చేసేసి వేసేయండి. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని చిన్న కట్ చేసేసి వేసేయండి. నేనైతే ఇక్కడ 5 గుడ్లకు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. మీరు ఒకవేళ గుడ్లు ఎక్కువ తీసుకుంటే ఉల్లిపాయలు కింద ఎక్కువ తీసుకోండి. తీసేసేసి ఉల్లిపాయలను అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే బాగానైతే వేపుకోండి. ఉల్లిపాయలు మాత్రం వేగిన తర్వాత ఇందులోనే 2 చిన్న టమాటాలను అయితే కట్ చేసి వేయండి. టమాటా అనేది ఆప్షన్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేసి ఒకసారి కలిపేసేయండి. ఇక్కడ నేను గరం మసాలా అయితే ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను. యాలకులు, లవంగాలు, మిరియాలు, అలాగే సాజీరా, గసగసాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసేసి దంచి పెట్టుకున్నాను. ఇది ఒక టీ స్పూన్ వాడుతున్నాను నేనైతే. మీ ఇంట్లోకి ఇవన్నీ ఉంటే మీరు దంచి పెట్టుకోండి, మళ్ళీ దంచకుండా. ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియం పొడి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ నేను ఇందాక చెప్పిన గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకొనేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక 30 ml వాటర్ అయితే పోసేయండి, సరిపోతుంది. వాటర్ పోసి ఒకసారి కలిపిన తర్వాత ఒక్కసారి అయితే మసిలే వరకు అయితే వెయిట్ చేయండి. చూసారు కదా, ఈ మాత్రం మసిలిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి అయితే కలిపేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను అయితే ఇందులోనైతే వేసేయండి. కోడిగుడ్లు వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. ఓ 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనైతే రుచి కోసం అయితే కస్తూరి మేతి అయితే వేసుకోవాలి. కస్తూరి మేతి వేస్తేనే ఈ కోడిగుడ్డు టిక్కాకైతే అసలైన రుచి అనేది వస్తుంది. కస్తూరి మేతి వేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. కస్తూరి మేతి వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే వేసేయండి. వేసేసి కలిపేసేయండి. చూశారు కదా, కోడిగుడ్డు టిక్కా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తీసేసి పక్కన పెట్టుకేసుకుందాం. చూశారు కదా, చాలా ఈజీ, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈసారి కోడిగుడ్లు వండుకునే బదులు ఈ కోడిగుడ్డు టిక్కాని అయితే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ కోడిగుడ్డు టిక్కా రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.